హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అదేంటో పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో తిరగడం కన్నా అడవుల్లో తిరగటమే ఎక్కువ ఇష్టమా, లేదంటే అడవుల్లో ఉన్న అమాయకుల్ని హక్కును చేర్చుకొని తక్కువ కొట్టేయాలనే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాల గురించి నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. అసలు పవన్ కళ్యాణ్ గారికి మన్య ప్రాంతాల్లో ఎందుకంత ప్రేమ? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా ఆగిపోయింది. అసలు రోడ్లు లేవు. నిజం చెప్పాలంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. జిఎస్టి ఎక్కడో అధపాతాళంలో ఉంది. అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి పూర్తి స్థాయిలో నశించిపోయింది. కానీ ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మన్య ప్రాంతాలు అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల దగ్గరికి వెళ్తున్నారనేది నాకు ప్రతిసారి డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 4 నెలల క్రితం వెళ్ళారు. ఇక్కడ నేను రోడ్లు వేస్తా, అదేస్తా, ఇదేస్తా అని చెప్పి వాళ్ళతో కలిసి డాన్స్లు వేసి వాళ్ళ పాటను పక్క నుంచే విని కోయారి కోయ్ 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 అని వాళ్ళతో డాన్సులు కూడా వేశారు. ఎందుకు అక్కడ పని జరిగిందా అంటే నాకైతే ఏం పని జరగలేదనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే నిన్న కాక మనం చూసాం, తండాలోంచి ఒక వ్యక్తికి దారుణంగా దెబ్బలు తగిలితే డోల్లో మోసుకొని వెళ్ళటం చూసాం. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ ఆ డోల న్యూస్ బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే మన్యం ప్రాంతాలపైనే ఎందుకింత ప్రేమ పవన్ కళ్యాణ్ గారు అంటే మన్యాల్లో రంగురాళ్ళు ఉన్నాయి, మన్యాల్లో బాక్సైట్ నిలువలు ఉన్నాయి. సో ఈ ప్లేస్ అంతా టూరిస్ట్ పరంగా అభివృద్ధి చేస్తామని మాటలు చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఉద్దేశం ఏంటో నన్ను చెప్పమంటే మన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి రంగురాళ్ళు, అదేవిధంగా మన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి బాక్సైట్ నిల్వలపైనే వీళ్ళ కన్నేశారు అనేది వాస్తవం. ఎందుకంటే గతంలో ఈ బాక్సైట్ నిల్వల గురించి మాట్లాడుతూ టూరిస్ట్ పరంగా అభివృద్ధి చెందితే అక్కడే బాక్సైట్ ఉంది కాబట్టి దాన్ని తీయొచ్చు అంటూ అదానికి అప్పచెప్పొచ్చు అంటూ వార్తలు వచ్చిన విషయం మనందరికీ తెలిసింది. అంటే మన్య ప్రాంత ప్రజల్ని అనేక విధాలుగా ప్రలోభపెట్టి టూరిస్ట్ పరంగా అభివృద్ధి చేసి ఆల్రెడీ అది టూరిస్ట్ ప్లేస్లు, మీరు అక్కడ గెస్ట్ హౌస్లు అవన్నీ కడతారంట. ఇవన్నీ అదానీ గ్రూప్స్ కి ఇస్తారు. ఆ గెస్ట్ హౌస్లు అవి ఇవి లగ్జరీస్ గా అక్కడ ఇక్కడ కట్టి. సో దీని వెనక అసలు కుట్ర ఏంటనేది మీకు అర్థం అవ్వాలంటే ఇది కేవలం ముసలి ప్రేమ. ఎస్, ముసలి ప్రేమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాల్సిన సూపర్ 6లు ఇవ్వలేదు. కనీసం పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి, తల్లికి వందనం ఏదో పేరు మార్చారు, అవి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మన్యం పాట పడటానికి రీజన్ ఏంటి? ఇక్కడ ఎంతో మంది అమ్మాయిల్ని మానభంగాలు చేసి హత్యలు చేసి చంపేస్తూ ఉన్నారు. దానిపైన ఎప్పుడు ఒక మాట మాట్లాడేంటి పవన్ కళ్యాణ్? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటిదాకా సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడిన వ్యక్తి మన్యం ప్రజలకి వెళ్ళి అన్ని వాగ్దానాలు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? ఏదో మెస్సీ 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 సంథింగ్ ఇస్ ఏదో ఏదో జరుగుతుంది. అది మన్యం ప్రజల అమాయకత్వాన్ని వాడుకొని రాజకీయ లబ్ధిగా పొందాలనుకుంటే అక్కడే అరకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు మీకు అందరికీ పరిచయం అయి ఉంటారు. ఆ విశ్వేశ్వరరావు అనే వ్యక్తిని నక్సలైట్లు ఏ విధంగా దారుణంగా కాల్చి చంపారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మన్యం ప్రజల్ని అన్యాయం చేయడానికి మీరు వేసే అడుగులన్నీ కూడా చాలా బాధాకరమైనవి. వారికి టూరిజం డెవలప్ చేస్తాం అది ఇదని వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశాలని భూములు లాక్కొని అక్కడున్న రంగురాళ్ళు బాక్సైట్ల పైన కనుక మీరు కన్ను వేసినట్లయితే ఎవరు చూస్తూ ఊరుకోరు. వాళ్ళని మభ్యపెట్టి మోసం చేయాలంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. దానికి సంబంధించి చాలా ఉద్యమాలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఇప్పటివరకు ఎంత దూరం రోడ్లు వేశారు సార్? లాస్ట్ టైం 4 నెలల క్రితం వెళ్ళారు. ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేశారు అది చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 90 కిలోమీటర్లే రోడ్డు వేశాడు 5 సంవత్సరాల పాలనలో అంటారు. 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కరోనాకి వెళ్ళిందని మినిమం సెన్స్ కూడా మీకు లేదా? అప్పుడు వెళ్ళి మీరు షూటింగ్లు చేశారా? కాదు కదా. ఇప్పుడు ఏదో వాగ్దానం ఇస్తున్నారు, ఏదో రోడ్లు 5 రోజుల్లో వేస్తానని. నిజంగా వేస్తారా ఏంటి? చూస్తాం మేము. మీరైతే అనేది ఎలా ఉంటుందంటే కిడ్నీ బాధితులకు అండగా మేము ఉంటాం, ఉద్దానంలో మేము వాళ్ళకి హాస్పిటల్ కట్టిస్తే వీళ్ళ సోది కబుర్లు చెప్పి చేయకుండా వెళ్ళిపోయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వారికి సురక్షితమైన మంచినీరు, ఉద్దానం హాస్పిటల్ కట్టి అక్కడ రీసెర్చ్ సెంటర్ కూడా ఆయన పెట్టే వరకు మీరు కళ్ళు మూసుకొని గాలి మాటలు చెప్పారు చూడండి. అట్లుంటుంది సార్.
మనం చెప్పడం వరకే, చేయటం ఉండదు. నిజంగా మీరు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు వేసే రోడ్లు ఎందుకు వేస్తూ ఉన్నారు మన్యంలోకి? మీ సొంత ప్రయోజనాల కోసం కాదు అనేది మేము కూడా నమ్ముతాం. అది ప్రజల్ని మభ్యపెట్టకుండా వాళ్ళ దగ్గర నుంచి ఏది ఆశించకుండా మీరు చేయండి. అంతేగాని అక్కడికి వెళ్ళి గత ప్రభుత్వం మీద నిప్పులు చల్లి వాళ్ళపైన ఏమని చెప్తున్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఈ మన్యం ప్రాంతం అంతా కూటమి జెండాలతో రెపరెపలాడాలంట. కూటమి జెండాలు అంటే ఏం సార్? ఏంటి ఈసారి కొత్త జెండాలు ఏమైనా యాడ్ అవుతున్నాయా? అంటే మాకు టీడీపీ పచ్చ జెండా తెలుసు, మీద ఒక తెల్ల జెండా తెలుసు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళ అదేదో కాషాయం జెండా తెలుసు, కమలం ఉన్నది. ఇంకెన్ని పార్టీలు జాయిన్ అవుతున్నాయి? అది సిపిఐ, సిపిఎం, బీజేసీ ఇవన్నీ జాయిన్ అవుతున్నాయి సార్. మరి ఎన్ని జెండాలు? పాపం జెండాలు కట్టుకునేటప్పుడు చెప్పండి ఏ జెండా దేందో, అందరు కన్ఫ్యూజ్ అయిపోతారు. లేదంటే వాళ్ళు కూడా జెండా కూలీలాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, అన్ని జెండాలు మోసుకుంటా వెళ్తారు. ఫస్ట్ ఒంటరిగా పోరాడి గెలవడం నేర్చుకోండి. ఆ తర్వాత ఎదుటివాడిని విమర్శించడం నేర్చుకోండి. అధికారం ఉంది కదా అనేసి నోటికి వచ్చినట్టు వాక్కూడదు. సుగాలి ప్రీతి సీజ్ ద షిప్ అన్నట్టుగా. సో మన్యం ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం మేము ఊరుకోం సార్. అంటే కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కూడా కాల్ ఫర్ చేశాం. ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు, వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. మీరు తెలివిగల వాళ్ళైతే ఎదుటోళ్ళని విమర్శించకుండా మీ పనులు మీరు చేసుకెళ్ళటం నేర్చుకోండి. అంతేగాని అప్పుడు ఆడేదో చేయలేదు ఇప్పుడు మేము ఏదో చేసామంటే, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఏం పీకాడని మేము అడుగుతాం. గతంలో 2014లో మీరే చంద్రబాబు నాయుడు పక్క నుండి గెలిపించారు, అప్పుడేం పీకారు 5 సంవత్సరాలు మీరని మేము అడుగుతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 90 కిలోమీటర్లు 99 కిలోమీటర్లు వేస్తారు సంవత్సరానికి అని నువ్వు చెప్తున్నావు. కానీ గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం పీకాడు రోడ్లు వేయకుండా? నిన్నగాక మొన్న వచ్చిన జగన్ 90 కిలోమీటర్లు పర్ ఇయర్ వేసుకుంటూ వెళ్తే, అప్పుడు నువ్వు మద్దతు ఇచ్చే ఒక 2014లో అప్పుడేం పీకావు ఇక్కడికి రాకుండా? అదేవిధంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో పీకుతా అంటున్నావు కదా, గత 15 సంవత్సరాలు ఇప్పుడు 20 సంవత్సరాలు ఏం పీకన వాళ్ళు ఇప్పుడు ఏం పీకుతారు అని అందరూ అడుగుతున్నారు సార్. ఇలా అడిగించుకోవడం మనకు కరెక్ట్ కాదు. యాజ్ ఎ ఫ్యాన్ గా నేను మీకు వాస్తవాలు చెప్తున్నా, ఇవి తెలుసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ఎదుటివాడి పార్టీ పైన విమర్శలు చేసినంత ఈజీ కాదు నిజాలు ప్రజల ముందు దాచటం. ఎందుకంటే వాళ్ళకు కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి సార్, వాళ్ళకు కూడా యూట్యూబ్లు చూస్తారు, వాళ్ళు కూడా సోషల్ మీడియాని ఫాలో అవుతారు. మీరు వెళ్ళి ఈ రోజు రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదన్నారు. మీరు మాటలు చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో నన్ను లెక్క చెప్పమంటారా? సుగాలి ప్రీతిలో మాటలు చెప్పి పక్క జరిగారు, 32,000 తప్పిపోయిన వాళ్ళు అన్నారు, వాళ్ళ మాటలు చెప్పి పక్క తప్పుకున్నారు. వాలంటీర్స్ కి 1,00,000 మంది ఉన్నారమ్మా, మీకు కావాలంటే మీకు ఎక్కువ ఇస్తాను తక్కువ ఇప్పించని చెప్పి వాళ్ళని మోసం చేస్తుంటే, వాళ్ళు సిస్టమ్ లో లేరని వాళ్ళనే చీప్ చేసి మాట్లాడిన క్యారెక్టర్ సార్ మీది. మీరు అక్కడికి వెళ్ళి నీతులు వల్లించకండి, మాకు చాలా బాధేస్తుంది. గత 15 సంవత్సరాలు మీరు కూటమిలో ఉన్నప్పుడు ఏమి చేయండి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారనేది మాకు బాగా తెలుసు. అది ప్రజలకి తెలిసే వరకు, ప్రజలు దాన్ని అర్థం చేసుకునే వరకు మీ యొక్క అసత్య ప్రచారాలని ముందుకు తీసుకెళ్తాం. ఇంకెంతలేండి, 2027లో జమిలీ అంట, 2 years ఉంది మీకు, ఏం చేస్తారో చేసుకోండి. కానీ ఈ 2 years లో మాత్రం ప్రజలకి న్యూస్ తో పాటు వాస్తవాలు సరైన రేంజ్ లో వెళ్ళి చేరతాయి అంటలో ఎటువంటి సందేహం లేదు. వెనకడుగేసేది లేదు, మోసపోయేది లేదు. ఈసారి మోసం చేస్తానంటే ఆ మోసాన్ని భరిస్తూ నిలబడేది లేదు. ఎదురు తిరుగుతాం, తెగబడతాం, తెగ నరుకుతాం కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.